హలో! అందరూ నమస్కారం. మూవీ రియాఫ్ 'జెట్లీ' ఈ రోజు నుంచే జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక యాక్షన్ కామెడీ మూవీ. కమెడియన్స్ హీరోగా అయితే ఈ మూవీలో కామెడీ సీన్స్ బాగా ఉంటాయని ఖచ్చితంగా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, అలా ఎక్స్‌పెక్ట్ చేస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారనమాట. ఈ మూవీలో కామెడీ సీన్స్ అంటూ ఏమీ లేవు. ఎందుకంటే సునీల్ ఆల్రెడీ ఇలాగే కామెడియన్ నుంచి హీరోగా మారి చాలా సినిమాలు చేశారు. 'మర్యాదరామన్న' సినిమా తర్వాత తనకి ఎటువంటి అలాంటి రేంజ్ హిట్ రాలేదు. ఆ తర్వాత వచ్చే సినిమాలను చాలా బాగా డిసప్పాయింట్ చేశాడు. సునీల్ అంటే మంచి కామెడియన్. ఒక ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తే కామెడీ బాగుండాలి కదా! కానీ కామెడీ సీన్స్ అసలు ఏముండవనమాట. అట్లాగే సత్య అండ్ వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరు చేసిన మూవీ 'జెట్లీ'. ఈ మూవీ కూడా మంచి కామెడీ సీన్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఏంటంటే ఒక్క కామెడీ సీన్స్ కూడా అంత ఎఫెక్ట్‌గా అయితే ఏమీ లేవు. ఈ మూవీలో అసలు నవ్వుకునే సీన్ అంటూ ఏమీ లేవు. మూవీ కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. నాకైతే అలా అనిపించింది. మీరు కూడా చూస్తే మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే అజయ్ ప్రజాపతి తనకు ఒక బ్యాంక్ ఉండేది. ఆ బ్యాంక్‌ని దివాళా తీసేసి కొన్ని వేల కోట్లతో దుబాయ్ పారిపోతాడు. ఇండియా ఇంటెలిజెన్స్ టీము దుబాయ్‌లో ప్రజాపతిని అరెస్ట్ చేస్తారు. దుబాయ్ నుంచి ఇండియా ఫ్లైట్‌లో తనని తీసుకురా వస్తుంటారన్నమాట. అప్పుడు ఫ్లైట్‌లో ఏం జరిగిందనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ బేసుకొని ఈ మూవీ స్టోరీ ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్తాడు. దాంతో పాటు కామెడీ సీన్స్ కూడా మంచిగా పెడతారని ఎక్స్‌పెక్ట్ చేశాను. అలా ఎక్స్‌పెక్ట్ చేస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఈ మూవీలో కామెడీ సీన్స్ కన్నా ఓవర్ యాక్షన్ సీన్సే కొంచెం ఎక్కువగా ఉంటాయి. అవి చూడడానికి కొంచెం ఓపిక ఉండాలి. ఆ సీన్స్ కూడా అంత ఎఫెక్టివ్‌గా అయితే ఏమి లేవన్నమాట. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్‌గా అంతా ఆ ఫ్లైట్‌లోనే జరుగుతాయి. ఆ ఫ్లైట్‌లో వచ్చే సీన్స్ చూడడానికి అయితే పర్లేదు, ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. స్టోరీ పాయింట్ ఓకే కానీ ఆ స్టోరీలో ఉన్న డ్రామా వచ్చేసరికి అంత ఎఫెక్టివ్‌గా లేదనమాట. ఆ డ్రామాతో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు. సో, ఈ మూవీ అంతా ఆ ఫ్లైట్‌లో జరగడం వల్ల ఆ ఫ్లైట్‌లో వచ్చే సీన్స్ కూడా మనకి కొంచెం రొటీన్‌గా, బోరింగ్‌గా కూడా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో మెయిన్‌గా చెప్పుకోవాల్సింది సత్య క్యారెక్టర్. సత్య క్యారెక్టర్ ఖచ్చితంగా మనల్ని డిసప్పాయింట్ అయితే చేస్తది. ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్ అసలు ఏం బాలేదనమాట. సత్య ఒక మూవీలో యాక్ట్ చేశాడంటే తన ఎపిసోడ్స్ ఖచ్చితంగా హైలైట్ అవుతూ ఉంటాయనమాట. కానీ సత్య హీరోగా యాక్ట్ చేసిన 'వివాహ భోజనము' సినిమా బాగుంటది. అదొక ఫ్యామిలీ కామెడీ మూవీ. ఆ మూవీ పాండమిక్ టైంలో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేశారు. కానీ ఆ మూవీ బాగుంటది. సో, ఈ మూవీ కూడా అలాగే ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ ఏంటంటే సత్య క్యారెక్టర్, వెన్నెల కిషోర్ క్యారెక్టర్ చాలా డిసప్పాయింట్ చేశాయి. వాళ్ళ క్యారెక్టర్స్ అంత హైలైట్‌గా ఉండవనమాట. స్టోరీయే అంత స్ట్రాంగ్‌గా లేనప్పుడు వాళ్ళ క్యారెక్టర్స్ కూడా తేలిపోయాయి. కానీ స్టోరీ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఆ స్టోరీ పాయింట్ సరిగ్గా లేకపోతే మూవీస్ ఇలాగే ఉంటాయి. ఏదో సత్య ఉన్నాడు, వెన్నెల కిషోర్ ఉన్నారు, అజయ్ ఉన్నారు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు అని చెప్పేసి వాళ్ళ క్యారెక్టర్స్ పెట్టి వాళ్ళ మధ్యన కొన్ని సీన్స్ పెడితే అవి హైలైట్ అవ్వవు. అలా అని చెప్పేసి చూడడానికి కూడా జనాలు ఎవరు ఇంట్రెస్ట్‌గా లేరనమాట. అందుకే జనాలు థియేటర్ కూడా ఎవరు వెళ్ళట్లేదు. ఎటు 1 వీక్ ఆర్ 10 డేస్ ఆగితే ఖచ్చితంగా ఓటీటీలో వచ్చేస్తాయి. ఓటీటీలో చూద్దాం అనుకుంటున్నారు. కానీ మనోళ్ళ సినిమాలు ఇలాగే ఉంటే మనోళ్ళు ఓటీటీలో కూడా ఎవరు చూడరు. ఇంకా ఈ మూవీ క్లైమాక్స్ కూడా చాలా రొటీన్‌గా, సింపుల్‌గానే తేల్చేస్తారు. ఇంకా ఈ మూవీలో లాస్ట్ సాంగ్ ఒకటి చూపిస్తారు. అది చూడడానికి అయితే ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. టెక్నికల్‌గా కాస్త ఈ మూవీ పర్లేదు, బాగానే ఉంటది. ఈ మూవీ కంప్లీట్ అయినాక ఫ్లైట్‌లో తీశారు కాబట్టి ఆ ఫ్లైట్‌లో వచ్చే సీన్స్ కొంచెం రియలిస్టిక్‌గానే అనిపిస్తాయి. చూడడానికి పర్లేదు, బాగానే ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అంతగా ఏం బాలేదనమాట. వాళ్ళ ఓవర్ యాక్షన్ సీన్స్ అసలు ఏం బాలేదు. జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లీవ్ ఇట్. మీకు మా డేస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.